వీరశంకర్ వార్నింగ్ ఇచ్చి వెళ్లడంతో సుధాకర్ అయోమయంలో ఉంటాడు. అప్పుడు బాబాయ్ దగ్గరికి వచ్చిన కౌశికి ఏం చేద్దామనుకుంటున్నారని అడుగుతుంది. ఎప్పుడో 25 ఏళ్ల క్రితం చేసిన తప్పును ఇప్పటికైనా సరిదిద్దుకోమని చెప్తుంది కౌశికి. అయినా కేదార్ ఆస్తి కోసం మన దగ్గరికి రాలేదని, మన ప్రేమ కోసమే వచ్చాడని చెప్తుంది. సరైన నిర్ణయం తీసుకోమని చెప్తుంది కౌశికి. ఇంతలో నిషిక, వైజయంతి అక్కడికి వస్తారు. మామయ్య గారికి చాటుగా ఏం చెప్తున్నారని అంటుంది నిషిక. ఇక్కడ చాటుగా చేయాల్సిన పనులేవీ ఉండవని, ఈ ఇంటికి వచ్చి ఇన్నేళ్లవుతున్నా నీకు ఇక్కడ పద్ధతులు ఏం అలవాటు కాలేదని మండిపడుతుంది కౌశికి. అయితే ఇప్పుడు ఆ కేదార్ గాడికి ఇంటి వారసుడిగా తీసుకొస్తారా అని యువరాజ్ ప్రశ్నిస్తాడు. ఈ మొత్తం ఆస్తికి నేనే వారసుడినని చిన్నప్పటి నుంచి చెప్పి పెంచారని, ఇప్పుడు సడన్గా ఎవడికో కట్టబెడితే నాకు సెకండ్ ప్లేస్ ఇస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. పరిస్థితులు అర్థం చేసుకోమని కౌశికి చెప్తుంది యువరాజ్కి. ఇప్పుడు ఆ వీరశంకర్ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని, వాటిని తీసుకుని ఆయన మీడియా ముందుకు వెళ్తే మన పరువే పోతుందని చెప్తుంది. ఆ సాక్ష్యాలు లేకుండా చేస్తానని యువరాజ్ అనగా కౌశికి తమ్ముడిపై మండిపడుతుంది. నువ్వు చేసిన పని వల్లే ఇప్పుడు కనీసం ఆయన్ను క్షమించమని అడిగే అర్హత కూడా కోల్పోయామని చెప్తుంది. ఆయన ఇంటికి వచ్చిన రోజే మనం అబద్ధం చెప్పకుండా మన పరిస్థితి ఇదని చెప్పి ఉంటే ఆయన విని ఉండేవాడని కోప్పడుతుంది. మీరు వాడిని కొడుకుగా ఒప్పుకుంటే నేను చచ్చిపోతానే అని వైజయంతి బెదిరిస్తుంది. నేను ఆలోచించి ఓ నిర్ణయం తీసుకుంటానని మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోమని సుధాకర్ అందరినీ పంపించేస్తాడు. ఇక మరోవైపు వీరశంకర్తో పాటు మహల్లో ఉన్న జగదాత్రి, కేదార్కి సాధు ఫోన్ చేస్తాడు. మినిస్టర్ రాయుడు ఏదో జాతరకు వెళ్తున్నాడని, ఆయన అక్కడ ప్రమాదం ఉందని చెప్పి మీ ఇద్దరిని సెక్యూరిటీగా పంపించమంటూ పైనుంచి ఆర్డర్ తెప్పించుకున్నాడని చెప్తాడు. ఇదేదో కావాలని చేస్తున్నట్లు ఉందని, మీ ఇద్దరిని చంపడానికి ప్లాన్ ఏదైనా చేసి ఉంటాడని చెప్తాడు. మీరు జాతరకు వెళ్ళొద్దని చెప్తాడు. మనం వెళ్తేనే కదా సార్ వాడి ప్లాన్ ఏంటో తెలుస్తుందని జేడీ అంటుంది. మేము జాగ్రత్తగానే వెళ్ళి వస్తామని అంటుంది. మనం బయటకు వెళ్తే ఆ యువరాజు సాక్ష్యాల కోసం తాతయ్యను ఏమైనా చేస్తాడేమోనని కేదార్ భయపడతాడు. కానీ వీరశంకర్ నాకేం కాదులే, మీరు వెళ్ళి రండి అని చెప్తాడు. సాక్ష్యాలు ఎక్కడ దాచిపెడదామని ఆలోచిస్తుండగా హాల్లో అమ్మ ఫోటో వెనుక పెడదామని అప్పుడే యువరాజ్ చూడడని చెప్తాడు. అయితే అక్కడే పని మనిషిగా ఉన్న యువరాజ్ మనిషి ఇదంతా విని యువరాజ్కు చేరవేస్తాడు. జాతరకి వచ్చిన మినిస్టర్ని చూసి జేడీ వార్నింగ్ ఇస్తుంది. కనీసం కొడుకుని విదేశాలకు పంపించిన ప్రాణాలు దక్కేవని అంటుంది. ఇప్పుడు అనవసరంగా మా చేతిలో చావబోతున్నాడని చెప్పి వెళ్ళిపోతుంది జగదాత్రి. ఇక మీనన్తో కలిసి గుడికి వచ్చిన అవినాష్కి తండ్రి ఫోన్ చేసి పారిపోమని చెప్తాడు. ఆ జేడీని చంపే వరకు నేను ఎక్కడికి వెళ్ళనని అవినాష్ అంటాడు. షార్ప్ షూటర్తో ముందు కేడీని చంపి ఏడుస్తున్న జేడీని చంపాలని ప్లాన్ వేస్తాడు అవినాష్. షూటర్ కాల్చిన బుల్లెట్ కేడీకి తగలకుండా పక్కకు పోతుంది. వెంటనే గుర్తించిన జేడీ అక్కడి నుంచి భర్తను తీసుకొని వెళ్ళిపోతుంది. అవినాష్ దగ్గరికి వెళ్ళి నువ్వు మరీ ఇంత పిరికివాడివి అనుకోలేదని రెచ్చగొడుతుంది జగదాత్రి. అసలు మేము మిమ్మల్ని చంపాలనుకుంటే ఎప్పుడు చంపేవాళ్ళమని అవినాష్ అంటాడు. మా టార్గెట్ మీరు కాదని జనం అని అంటాడు. ఇక్కడ మరి కాసేపట్లో బాంబు పేలి పెద్ద ఎత్తున జనం చావబోతున్నారని చెప్తాడు అవినాష్. ఇంతలో అవినాష్ ఫ్రెండ్ కార్తీక్ భయపడి వాళ్ళతో పెట్టుకోవద్దని అంటాడు. నీకంత భయం ఉంటే విదేశాలకు వెళ్ళిపోమని పాస్పోర్ట్ ఇస్తాడు. బాంబు ఎక్కడ ఉందో కనిపెట్టేందుకు జేడీ, కేడీ వెళ్తారు. ఇంతలో కార్తీక్ భయపడి కారులో పారిపోతూ ఉంటాడు. అయితే కేడీ ఆ బాంబు ఎక్కడ ఉందో కనిపెట్టి పారిపోతున్న కార్తీక్ కారులో పడేస్తాడు. అంతే, బాంబు పేలి కార్తీక్ తునకలక్కుతాడు. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.